అన్ని పార్టీలు కూడా వాళ్ళకు బ్రహ్మరథం పట్టడం వల్ల ఇవాళ మిగతా కులాలందరూ కూడా వ్యతిరేకమయ్యే అవకాశం కూడా రైట్ మల్లేశ్వర్ గారు. రైట్ సతీష్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు డీలిమిటేషన్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. అలాగే కేబినెట్ కూడా అఖిలపక్ష సమావేశానికి నిర్ణయించింది. ఏంటి మంచి డెసిషన్ అంటారా? చూడాలండి. ఇప్పుడు అది డీలిమిటేషన్ లో మరి నియోజకవర్గాలు పెడతాయి ఏంటి అనే విషయాలు మనకు రాను రాను రోజుల్లో తెలుస్తాయి. ఒకటి. రెండోది, ఇప్పుడు మనము ఇప్పుడు ఏదైతే బీసీ కులాలకు 42% ఎలక్షన్స్ లో వాళ్ళు డిక్లరేషన్ లో చెప్పినట్టు గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్ పోయక ముందే రిజర్వేషన్లు ఇస్తాం 42% అని చెప్పేసి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బయట కూడా కవిత గారు గానీ ఇంకా కొంతమంది బీసీ నాయకులు గాని చెప్పారు. ఏమని 42% రాజకీయంలోనే కాకుండా ఇటు విద్యారంగంలో గానీ లేకపోతే ఉద్యోగ అవకాశాలు కూడా రిజర్వేషన్లు ఆమోదం తెలపాలన్న ఉద్దేశంతో అందరూ మాట్లాడుతున్న పరిస్థితి. సో ఏదేమైనా కూడా ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ పోయే లోపే వీళ్ళు 42% రిజర్వేషన్లు ఇచ్చి ముందుకెళ్తే కాంగ్రెస్ పార్టీని ఇవ్వడానికి నమ్ముతారు. కానీ ఇప్పటివరకే మరి గతంలో నిన్నగాక మొన్న కూడా తీర్మాన్ మల్లన్న గారు చెప్పారు, మీకు కులగణనలు ఏది సరిగా లేవు, మీరు సరిగా చేయలేదు అని చెప్పినందుకు ఇలాంటి పరిస్థితులు మీరు సస్పెండ్ చేస్తున్న సందర్భం ఉందని చెప్పి కూడా తీర్మాన్ మల్లన్న గారు చెప్తున్న సందర్భం. సో ఏదేమైనా కూడా అంటే కులగణనలో చాలా మంది ఎంతమంది పాల్గొన్నారు, ఎంతమంది పాల్గొనలేదు అనేది కూడా వాళ్ళ దగ్గర లెక్కలు లేవు. ఏదో నామకే వాస్తు 20 లక్షల మందో ఇంకొంతమంది పాల్గొనలేదని చెప్తున్నారు. కానీ ఎక్కడెక్కడ వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు పాల్గొనలేదు అనేది మనకు డేటాబేస్ అనేది వాళ్ళ దగ్గర క్లారిటీగా లేదు. సో ఇవన్నీ అబద్ధపు మాటలు. మరి వీళ్ళు ఎన్ని రోజులు ఇలాంటి అబద్ధపు మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు ముందుకెళ్తారో తెలియదండి. ఇంకొక విషయం చాలా క్లియర్ గా చెప్తున్నామండి. తెలంగాణలో టూరిజం పాలసీ 2025-2030కి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 స్పెషల్ టూరిజం ఏరియాలని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్తా ఉన్నారు. ఇలా తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ అయిందండి. ఏ విధంగా తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ అంటే ప్రపంచమంతా కూడా ఏదైతే కొన్ని ప్రాంతాలను స్పెషల్ టూరిస్ట్ స్పాట్లుగా ఎంచుకుంటా ఉన్నారు, చూడ్డానికి తరలి వస్తా ఉన్నారు. దేనికోసం అంటే ఇలా నేతన్నల చావులు చూడడానికి సిరిసిల్ల అవుతున్నారండి. అది టూరిజం స్పాట్ అయింది. ఇలా రైతులు ఏదైతే ఎండిపోయిన రైతుల పొలాలు చూడడానికి మరి గ్రామాల్లోకి వెళ్తా ఉన్నారు. ఉరేసుకునే రైతులు చూడడానికి చెట్ల దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఉరేసుకుంటున్నా చూడే పరిస్థితి నెలకొల్పుతా ఉంది రాష్ట్రంలో. అంటే ఉద్యోగాలు లేక మరి హాస్టల్ రూములలో ఉరేసుకునే పరిస్థితి ఇటు ఓయి ఉస్మానియానో ఇంకో కాలేజీలోకి వెళ్తున్న సందర్భాలు. అంటే ఈ విధంగా ఏదైతే అన్ని వర్గాల వరకు మోసం చేసిరో ఇలా ఎక్కడైతే గతంలో గత 20-30 ఏళ్ల క్రితం మనం వలస వెళ్తున్న వారు జగిత్యాల కొట్ల నుంచి అక్కడి నుంచి వలస వెళ్లి దుబాయ్ నో మస్కట్ నో అక్కడికి వెళ్లి బతికే వాళ్ళని చూసినాం. కానీ తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంతో సస్యశ్యామలుగా ఉండి దుబాయ్ మాస్కర్ లో బతికే వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చి వాళ్ళ ఊళ్ళకి వచ్చి పంటలు వేసుకుని అద్భుతంగా పంటలు పండించిన రోజుల్లో మళ్ళీ ఇలా జగిత్యాల నుంచి కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మళ్ళా వలసలు స్టార్ట్ అయినాయి. కన్నీరు మున్నీరుగా వలసలు బయటికి వెళ్తున్న సందర్భం. అంటే ఇది టూరిజం డెవలప్ అయింది. ఏంటంటే రాష్ట్రంలో టూరిజం అంటే ఈ చావులు, ఎక్కడైతే మర్డర్లు, హత్యలు, మానభంగాలు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితుల్లో టూరిజం డెవలప్ అయింది తప్ప చూడడానికి ఏం లేదు. ఇక్కడ చెప్పుకోవడానికి కూడా ఏం లేదండి. ఇంకోటి మహిళల్ని ఇదేదో మహిళా శక్తి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇందిరా మహిళా శక్తి 2025 పాలసీ. ఇందిరా మహిళా శక్తి ఏది కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తారండి. కోటి మంది కోటీశ్వర్లే కానీ కనీసం కిలో బోటి కొనడానికి కూడా పైసలు దిక్కులేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఇలా నువ్వు మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అన్నావు, మహిళలకే 2,500 ఇస్తానని మోసం చేసినావు, మహిళలకే తులం బంగారం ఇస్తానని మోసం చేసినావు, మహిళలకే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానని మోసం చేసినావు. ఇట్లా మహిళలకు చెప్తున్న పథకాలు గతంలో నువ్వు ఏం చేసినావు, ఇప్పుడు ఏం చేయబోతున్నావు అనేది తెలుస్తుంది. కానీ గతంలో మీరు చేసింది కూడా ఏం లేదు, మళ్ళీ ఇలా చేస్తారని నమ్మకం ఏందని చెప్పి ఇలా ప్రజలందరూ కూడా అడుగుతున్న పరిస్థితి అండి. ఇప్పుడు ఇంకొక విషయం చాలా క్లియర్ గా మనము ఒక గొప్ప విషయం మనం మాట్లాడుకోవాలండి. ఈరోజు మే నెలలో మిస్ వరల్డ్ 2025 హైదరాబాద్ లో పోటీలు జరగబోతున్నాయని తెలుస్తా ఉంది. దాదాపు 140 దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. ఈ రోజు హైదరాబాద్ కి ఖ్యాతిని పెంచే దిశగా ఈ రోజు 140 దేశాలు ఈ రోజు మరి ఇక్కడ మిస్ వరల్డ్ ఇక్కడ పోటీలు జరగడం అనేది చాలా ఆనందకరం. మరి ఇది క్రెడిట్ ఎవరికి వచ్చిందండి? ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి ఇదంతా కేవలం కేటీఆర్ గారి కృషి కాదా అని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు గతంలో ఈ ఫార్ములా ఈ కార్ రేస్ తీసుకొచ్చి ఈ కార్ రేస్ తీసుకొచ్చి పరిశ్రమలు తీసుకొచ్చి దాని మీద ఆధారపడే బ్యాటరీ వెహికల్స్ కానీ దాని మీద ఆధారపడే పరిశ్రమలు కూడా వచ్చే దిశగా పనిచేసి రాష్ట్రంలో ప్రపంచమంతా కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసే దిశగా హైదరాబాద్ వైపు చూసే దిశగా పనిచేసినారు. ఈ రోజు మళ్ళీ అదే దిశగా కేటీఆర్ గారి కృషి వల్లే ఇలా మిస్ వరల్డ్ పోటీలు కూడా ఇక్కడ హైదరాబాద్ లో పెట్టడానికి వాళ్ళు సుముఖతగా ఉన్నారంటే అది కేవలం కేటీఆర్ గారి కృషి.
ఈరోజు ఎంత అభివృద్ధి చెందిందో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ 14 నెలల్లో రేవంత్ రెడ్డి గారు చేసిన కృషి ఏం లేదు. అంతా కూల్చుడు, నాశనం చేయడం కూల్చడమే తప్ప ఆయన కొత్తగా కట్టింది లేదు, కొత్తగా ఇటుకపల్లె పెట్టింది లేదు. సో కాబట్టి ప్రతిదీ కూడా ఆలోచన. ఇప్పుడు మనం అనొచ్చు, కొంతమంది సన్నాసులు ఏమంటారు, అప్పుడేమని మాట్లాడారు, ఫార్ములా ఈ కాలేజీలో వచ్చింది ఏందయ్యా, ఏం జరిగిందయ్యా, మనకి ఏందయ్యా, ఎవరు పని చేసుకున్నాం ఊర్లలో ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఉన్నాం కదా అంటారు. మరి ఇలా మిస్ వరల్డ్ వల్ల వచ్చేది ఏందయ్యా అని మేము మాట్లాడితే మరి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్తుందా? అంటే అంత అవగాహన రాహిత్యం లేకుండా, లేకపోతే అంత చీప్ గా మనం మాట్లాడడానికి మనం లేము. అంటే తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి పెరగడానికి, హైదరాబాద్ కు బ్రాండ్ పెరగడానికి చాలా రకరకాలుగా అన్ని దేశాల నుంచి ఇక్కడ ఈ రోజు పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా హైదరాబాద్ కి ఒక బ్రాండ్ వస్తుంది, ఒక ఇమేజ్ వస్తుంది. దాని మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారపడి ఉండే కొంతమందికి ఇక్కడ లాభం కూడా జరుగుతుందనే ఉద్దేశంగా మనం ఆలోచించగలం. సో ఈ విధంగా అంటే ఏది పెట్టినా కూడా, ఏ విధంగా చూసినా కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసే పనులు ఏది కూడా చెప్పడం మాటలకే పరిమితం అవుతున్నాయి కానీ చేతలకు పరిమితం అవ్వట్లేదు. చేతలు కనబడడం లేదని రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మీరు ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టినయో చెప్పాలి, మేనిఫెస్టోలో పెట్టిన ఏవేవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చే దిశగా పని చేసుకోవాలా. ఇదే విధంగా మీరు ఏవైతే కేబినెట్ లో ఆమోదం చెందిందని చెప్పేస్తారు తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. హెచ్ఎండిఏ విస్తరణ అండి, రింగ్ రోడ్ వరకు విస్తరించాలంటే హెచ్ఎండిఏ విస్తరంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? హైడ్రాని పెట్టి అక్కడి వరకు కుంపలాన్ని గుల్చుకుంటూ పోదామని ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే దేనికోసం ప్రయత్నం చేస్తున్నారా అనేది మరి ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉందండి. రైట్ మల్లేశ్వర్ గారు, మీరు చెప్పండి, ఏంటి ఈ రాష్ట్రంలో మహిళలను లక్షాధికారులను చేస్తామంటున్నారు, 1 కోటి మంది మహిళలను, ఏంటి ఇది సాధ్యమేనా? మహిళలను 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేద్దామని చెప్పడం బాగానే ఉంది కానీ